మీరు అనుకోకుండా టెస్ట్ చేయించారా? నార్మల్ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, వేరే దేశానికి వెళ్ళాలి, లేకుంటే కంపెనీ పరంగా కొన్ని రకాల టెస్టులు అవసరమయ్యి మీరు కొన్ని టెస్టులు చేయించారా? అందులో మీకు హెచ్బిఎస్ ఏజీ పాజిటివ్ ఉందా? ఈ హెచ్బిఎస్ ఏజీ మీకు పాజిటివ్ ఉన్నట్లయితే కనుక మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. హెపటైటిస్ బి వైరస్ కామన్ వైరస్ అండి. ఇది ఎలాంటి హాని చేయదు మన బాడీలో. ఈ హెపటైటిస్ బి వైరస్ ఉన్నా కూడా మా మనిషి 100 సంవత్సరాలైనా హాయిగా బతకచ్చు. చాలామంది ఇది హెచ్ఐవి వైరస్ అనుకొని హెచ్ఐవి వచ్చిందేమో, వేరే వైరస్ వచ్చిందేమో భయపడుతుంటారు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదండి. దీనికి సరైన పద్ధతిలో మన వైభవ్ హోమియోపతి క్లినిక్లో కాన్స్టిట్యూషనల్ మందులు వాడితే కనుక ఈ హెపటైటిస్ బి వైరస్ని మనం పూర్తిగా తగ్గించాము. అలాగే కొన్ని సందర్భాలు నెగిటివ్ కూడా వచ్చాయండి. కాబట్టి మనం టెన్షన్ పడద్దు. ఈ వైరల్ లోడ్ అనేటిది కామన్గా మనకు 1 కోటి వైరల్ లోడ్ ఉన్నా కూడా 50 లక్షల కోటి వైరల్ లోడ్ ఉన్నా కూడా తగ్గాయి. దాన్ని కూడా నార్మల్ తీసుకొచ్చాం. కాబట్టి 20 లక్షల కన్నా ఎక్కువ వైరల్ లోడ్ ఉంటే అది వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సెక్సువల్గా ట్రాన్స్మిట్ అవ్వచ్చు, లాలాజలం వల్ల వెళ్ళొచ్చు. అలాగే మనకు మెయిన్గా ఏదైనా ఇంజెక్షన్స్ ఇస్తారు కదండి, ఆ ఇంజెక్షన్స్ వల్ల వెళ్ళొచ్చు, వేరే వాళ్ళకి ఇలా స్ప్రెడ్ అవుతుంటాయి. కాబట్టి దీనికి హెపటైటిస్ బి వైరస్ ఉన్నప్పుడు ఎలాంటి టెన్షన్ పడొద్దు. ఎందుకంటే కామన్గా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఉందండి. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు కదా, హీరో అమితాబ్ బచ్చన్ గారికి కూడా హెపటైటిస్ బి ఉంది. ఆయన ఇప్పుడు ఎంత యాక్టివ్ ఉన్నారు. ఒకసారి మన వైభవ్ హోమియోపతి క్లినిక్లో కాన్స్టిట్యూషనల్ మందులు వాడితే వైరస్ని మనం నెగిటివ్ చేసుకోవచ్చు.